మన దేశంలో క్రికెట్పై ఉన్న ఫాలోయింగుకి, స్టార్ ప్లేయర్ల క్రేజ్కు ఐపీఎల్లో వేలంలో ఎంత ధర పలుకుతారో చెప్పడం కష్టం. విదేశీ ఆటగాళ్లైన స్టార్క్, కమిన్స్ 20 కోట్లకు పైగా ధర పలికితే భారీ మొత్తంలో డబ్బు చెల్లించింది అని కామెంట్స్ చేస్తున్నారు. అదే ఒకవేళ మన స్టార్ ప్లేయర్లకు వేలం వేయాల్సి వస్తే 100 కోట్లు పలకడంగా గ్యారంటీ అంటున్నారు. టీమిండియా మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప ఐపీఎల్లో వేతన పరిమితి లేకపోతే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా 100 కోట్ల ధర పలుకుతుంది అని ఉతప్ప అన్నాడు. అయితే భారీగా డబ్బు ఇచ్చి స్టార్ ఆటగాళ్లను ఫ్రాంచైజీలు రిటైన్ చేసుకుంటున్నాయి. ప్రస్తుతం కోహ్లీ ఒక సీజనుకు 15 కోట్లు, రోహిత్ శర్మ 16 కోట్లు, బుమ్రా 12 కోట్లు, సూర్యకుమార్ యాదవ్ 8 కోట్ల చొప్పున అందుకుంటున్నారు. అయితే ఐపీఎల్లో ప్రస్తుతం ప్రతి ఫ్రాంచైజ్ ఖర్చును ఒక్కో సీజనుకు 100 కోట్ల రూపాయలకు పరిమితం చేశారు. ఈ రూల్ అనేది లేకుండా మన స్టార్స్ వేలంలోకి వస్తే రికార్డులు బద్దలవుతాయని ఉత్తప్ప పేర్కొన్నారు. అయితే ఈ నలుగురిలో రోహిత్ శర్మ, బుమ్రా, సూర్య ముంబై ఇండియన్స్ జట్టులో ఉండగా కోహ్లీ రాయల్ ఛాలెంజర్స్ తరపున ఆడుతున్నాడు. ఒకవేళ ఈ నలుగురు వేలంలోకి వస్తే భారీ ధర పలికే అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ ఏ ఫ్రాంచైజీకి కూడా ఈ నలుగురిని వదులుకునే సాహసం చేయదు. ఇదిలా ఉంటే ఐపీఎల్ 2024 సీజన్ మరో కొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. మార్చి 22న ఈ సీజన్ తొలి మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్తో రాయల్ ఛాలెంజర్స్ తలపడుతుంది.